గతంలో వైఎస్ జగన్ హయాంలో ఎస్విబిసి ఛానల్ చైర్మన్ గా సినిమా హ్మ్. నటుడు పృథ్వీ ఉన్నాడు కదా. పృథ్వీరాజ్. ఎవరు? ఎస్ సార్. పృథ్వీరాజ్ ఉన్నప్పుడు అదే 30 years ఇండస్ట్రీ. ఆయన ఎస్. ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు జస్ట్ ఒక ఆడియో టేప్ ఏదో ఒక మహిళతోటి కాస్త అసభ్యకరంగా మాట్లాడుతున్నటువంటి ఒక ఆడియో టేప్ బయటపడితే ఇప్పుడు ఉన్నటువంటి మీడియా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అయితే వైఎస్ జగన్ కూడా వెంటనే దీనిపై స్పందించి ఆయన ఆ పదవి నుంచి తొలగించేసిన పరిస్థితి. మరొకటి అవును. ఇటువంటప్పుడు టీటీడీ సాక్షాత్తు టీటీడీ చైర్మన్ ఈయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? మరి అప్పుడు వైఎస్ జగన్ పృథ్వీరాజ్ పై తీసుకున్నటువంటి చర్యలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు, బిఆర్ నాయుడు పై తీసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద మతముద్ర వేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా వెంకటేశ్వర స్వామి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, టీటీడీ బోర్డు చైర్మన్, ఎందుకంటే వీళ్ళంతా తోడు దొంగలు కదా సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా పరమ పవిత్రమైన ప్రసాదం విషయంలో ఎంత నిర్లజ్జంగా, ఎంత నిర్లక్ష్యంగా ఈ రెండు విషయాలుగా ఎలాగ ప్రవర్తించారో, మరి దానికి భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా సార్? యా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3000 గుళ్ళు ప్రపంచవ్యాప్తంగా కట్టించటమే కాకుండా, మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇంకొక మాట కూడా మీకు చెప్తాను సార్. ఎస్ బ్యాంక్ ద్వారా, ఎస్ బ్యాంక్ అనే ప్రైవేట్ బ్యాంక్ మన టీటీడీకి సంబంధించినటువంటి ఈ మన డిపాజిట్స్, వీళ్ళు భక్తులు వేసేటటువంటి ఈ విరాళాలు. హుండీ సొమ్ము, విరాళాలు అవును, ఉంటాయి కదా సార్. ఆ అవునండి. సొమ్ముని ప్రైవేట్ బ్యాంక్స్ లో ఎప్పుడు కూడా జమ చేయకూడదట. కానీ చంద్రబాబు నాయుడు 14 to 19 1300 కోట్ల రూపాయలు జమ చేశాడు. అవును. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి, ఈ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, మేమేది కూడా ప్రతిదీ కూడా అంటే దైవానికి సంబంధించిన విషయం చాలా సెన్సిటివ్ విషయం. దానికి సంబంధించి ఆ ఆ ప్రతిష్టను కాపాడాలి అనుకునేటటువంటి ఇంటెన్షన్‌లో ఇటు ఎస్ఈ అదే ఎస్వి టీబీ కదా ఛానల్. సిబిసి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ఎస్విబిసి భక్తి ఛానల్, ఎస్విబిసి. ఆ ఛానల్‌కి సంబంధించినటువంటి చైర్మన్ విషయంలోనూ ఎంత కర్కశంగా ప్రవర్తించి ఇమ్మీడియట్లీగా తొలగించి ఎవ్వరూ ఇబ్బంది పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు. అలాగే ఈ 1300 కోట్ల రూపాయలు ఆయన 19లో ఆయన గద్దెనెక్కటంతోనే వితిన్ 6 months లోపే మన బోర్డు ఏర్పాటు చేయబడిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వీళ్ళ భాగోతం బయటపడితే దాన్ని సైలెంట్‌గా, దాన్ని మేమెవ్వరం కూడా మే ఓ దాన్ని మేమేమి ఇది చేయలేదు సార్. దాన్ని వెదజల్లలేదు. ఎందుకంటే తిరుపతి అనేది ఒక ఇండియాకే ఎంతో ప్రతిష్టతో కూడినటువంటి ఆలయం. ఆ ఆలయం యొక్క ప్రతిష్టని ఏ ఒక్కళ్ళైనా సరే పెంచే విధంగా అడుగులుండాలి తప్ప, ఎవరు కూడా దాన్ని డిగ్రేడ్ చేసేటటువంటి పనైతే మాత్రం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు అంత జాగ్రత్తగా తిరుమల విషయంలో అడుగులు వేసుకుంటూ వచ్చారు. వెంకటేశ్వర స్వామి విషయంలో అడుగులేసుకుంటూ వచ్చారు. వెంకటాయపాలెంలో మీరు గుడి చూసినా, మనకి వైజాగ్‌లో ఉన్నటువంటి గుడిని చూసినా, మరి హిందువులందరూ ఎంత సంతోషంగా 2 కళ్ళు చాలట్లేదని చెప్తారు. అంత అంత ఉన్నతంగా మేము హైందవ మతానికి గౌరవం ఇవ్వడంలో కానీ, హైందవ మత ధర్మాన్ని కాపాడటంలో గాని జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అంత నిబద్ధతతో ముందుకెళ్ళాయి. మరిప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు సార్? అసలు ఏమీ లేని దానిలో అసలు మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తన టైంలో టెస్టులు చేయించి, తన టైంలో సిబిఐ సిట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి, తన టైంలో ఇచ్చినటువంటి శాంపిల్స్‌లో అసలు ఏ విధమైనటువంటి కల్తీ లేదు. కాకపోతే ఆ నెయ్యిలో ఏదో కెమికల్స్ ఉన్నాయి అని చెప్పడంతో నీ అబద్ధాలన్నీ కూడా బట్టబయలైపోయినాయిగా. ఈ రోజు వరకు కూడా ఈ టీటీడీ చైర్మన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు గాని ఎవ్వరైనా వచ్చి సిబిఐ సిట్ అనౌన్స్ చేసిన తర్వాత, అమిత్ షా అక్షింతలేసిన తర్వాత అయినా సరే బయటికొచ్చి ఈ యొక్క అంశాన్ని ఇక్కడతో వదిలిపెడదాం, కన్క్లూజన్ వచ్చేంత వరకు ఎవరు ఏవి మాట్లాడద్దు, మేము పొరపాటు పడ్డాం అని చెప్పడంలో తప్పేంటి సార్? అవును. పొరపాటు పడటంలో మేము అక్కడున్న ప్రజలు ఇదే మాట చెప్తారు కదా, అక్కడున్న ప్రజలు మాకేదో చెప్పారు, అందుకే మేము మాట్లాడాం, మాకేం పని అని మాట్లాడతారు అవును. కదా. అక్కడున్న ప్రజలు చెప్పడంతో మేమేదో ఒక అడుగేసాం, కానీ అది
కరెక్ట్ కాదని మరి సిట్ రిపోర్ట్ చెప్తున్నందువల్ల హైందవ భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని, తిరుమల ప్రతిష్టని దృష్టిలో పెట్టుకుని మేము ఈ యొక్క పరిస్థితి నుంచి మేము కొంచెం తగ్గాలనుకుంటున్నాం. మరి ఇటువంటి వ్యాఖ్యలు మాట్లాడి ఉండుండకూడదు అని అంబటి రాంబాబు గారు తన మిస్టేక్‌ని ఎలా అయితే ఒప్పుకున్నాడో, వీళ్ళు కూడా దైవం విషయంలో సార్ అవును. ఆయన పర్సనల్‌గా ఒప్పుకున్నారు. వీళ్ళు దైవం విషయంలో చేసినటువంటి తప్పుకి తగ్గి, ఎందుకంటే ఆ భగవంతుడనేవాడు ప్రతి ఒక్కళ్ళని చల్లగా చూడకపోతే అడుగు తీసి అడుగు గూడా అంటారు గదా! శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పని. మరి ఆ ఇదిలో భగవంతుడి పట్ల నువ్వు అపరాధం చేసినప్పుడు తగ్గి పొరపాటయిపోయింది అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చెప్పటం వల్ల కొద్దో గొప్పో నీ మీద గౌరవం పెద్దాయన, పోనీలే ఏదో మతి యాహ్! స్థిమితం లేని ఇదిలో మాట్లాడాడు అని ప్రతి ఒక్కళ్ళు సర్దుకుపోయేవాళ్ళేమో. కానీ వీళ్ళు కవరేజీ చేసుకునేటటువంటి ప్రాసెస్‌లో తప్పుల మీద తప్పులు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వాళ్ళ మెడకి ఉరి వాళ్ళే వేసుకుంటున్నారు సార్. రైట్. ఇక బెస్ట్ ఎగ్జాంపుల్ బిఆర్ నాయుడు. యెస్. యెస్. ఇక ఇదే మీరు చూసారు సార్. ఈ రోజు కూడా ఇంకొక మాట సార్. ఈ రోజు కూడా మీరు ఈ రోజు లిటరల్లీ ఇందాక నేను చూసాను. మా హ్మ్. రెండవ చైర్మన్‌గా టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా చేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి సార్ ఒక లేఖని అవును. ఇందాక రిలీజ్ చేస్తూ ప్రస్తావించాను గదా! మాట్లాడారు. అదే ఆ లేఖ ఆ! గురించే. ఇందులేఖ ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆమెని మహిళ ఆమె. హ్మ్. అసలు ఎంత దారుణం సార్ నిజంగా. హ్మ్. చంద్రబాబు నాయుడికి కాపీ టు చంద్రబాబు నాయుడు అని రాసింది. కాపీ టు పవన్ కళ్యాణ్ గారు అని రాసింది. నా పేరు ఇందులేఖ అని రాసింది. బిఆర్ నాయుడుతో నా భర్త ఇలా ఇదైన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు నేను నమ్మి నేనిట్లా రిలేషన్ అవును. పెట్టుకున్నాను అనంది. ఆ! నాకు హెల్త్ బావుండట్లేదంది. నా పాపకి 16 సంవత్సరాలని చెప్పింది. ఇప్పుడు ఇతని వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అనంది. అతని దగ్గరికి ఏ ఆడపిల్లైనా వచ్చి ఒక హెల్ప్ చేసి పెట్టండి అని అడిగితే అదే ఇక ఆ మాటలు మనం మాట్లాడకూడదు. మనం నా వద్దండి. అవసరం మనకొద్దయి. తీరిస్తే తప్ప ఆ! ఆ అవసరం తీరిస్తే తప్ప మీకేమీ చెయ్యను అనేటటువంటి దౌర్భాగ్యుడు అని జెప్పింది. ఎందులో ఉన్న అటువంటి దూకి సచ్చిపోవాలి సార్. అటువంటి నిజంగా వ్యక్తికి ఇట్లాంటి మాటలు అటువంటి వ్యక్తికి మీరు కీలకమైన పదవులు ఇవ్వద్దని కూడా సూచించిందామె. కదా! అంత ఇదిగా చెప్పిన తర్వాత కూడా ఆయన పట్టం గట్టటమే కాకుండా, ఈ రోజున తిరుమల ప్రతిష్టకి ఎంత తీరని ద్రోహం చేశారు సార్ వీళ్ళసలు. రైట్. ఇక ఇమ్మీడియేట్‌లీగా బిఆర్ ఇదే నాయుడు అయితే మాత్రం ఖచ్చితంగా రిజైన్ చేసి తీరాలి. ఇందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యత వహించాలి. రైట్. దీనికి సంబంధించే టీటీడీ గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ బయటపడింది. ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్ష్మయ్య అనే ఒక సీనియర్ అసిస్టెంట్ గతంలో పెళ్లి అయిన తర్వాత కూడా ఒక మహిళతో కలివిడిగా తిరుగుతున్నారనే ఆరోపణలు, విమర్శలు రావడంతో టీటీడీ యాజమాన్యం ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించేసింది. జస్ట్ ఒక ఉద్యోగి అతను. హ్మ్. మరి ఇప్పుడు ఇక్కడ ఏకంగా టీటీడీ చైర్మన్, మరి ఇతనిపై కూడా టీటీడీ అదే చర్యలు తీసుకోవాలి కదా. ఇమ్మీడియేట్‌లీగా సార్. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమాత్రం వెంకటేశ్వర స్వామి అంటే భయమున్నా, భక్తున్నా, మేము హిందూ పరిరక్షకులం అని సెల్ఫ్ డబ్బా కొట్టుకునేటటువంటి వీళ్ళు ఇమ్మీడియేట్‌లీగా చర్యలు తీసుకోవాలి. బిఆర్ నాయుడుని తొలగించాలి. అర్హత లేని పందుల్ని, అర్హత లేని సునకాల్ని సింహాసనాలెక్కిస్తే బురదలో పడి దొర్లుతారు. వాళ్ళ బుద్ధి బోనిచ్చుకోరు అనడానికి బిఆర్ నాయుడు నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్. సార్ ఎంత దౌర్భాగ్యం కాకపోతే అతను మాట్లాడుతున్నాడు సార్. వీళ్ళు ధర్మ పరిరక్షకులా? ఉమ్. జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈరోజు బిఆర్ నాయుడే చెప్తున్నాడు. అదేంటి 50 కోట్ల యా రూపాయలతో 5 భగవద్గీత పుస్తకాలను కూడా అవమానకరిచే విధంగా మాట్లాడాడు ఆయన. సార్ భగవద్గీత హైందవులకి ప్రామాణికంగా ఉండేటటువంటి అవును. ఒకానొక పుస్తకం. మనకున్నటువంటి అష్టాదశ పురాణాలు కానీ, 4 వేదాలు గానీ, ఉపనిషత్తులు గానీ, ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క సెగ్మెంట్‌లో ఒక్కొక్క విధంగా హైందవ మతాన్ని రికగ్నైజ్ చేసేటటువంటి విధంగా, ఆ గౌరవాన్ని పెంచేటటువంటి విధంగా ఉండేటటువంటివి అవి. వాటిల్లో ప్రధానమైనది శ్రీకృష్ణుడిచే బోధింపబడినది స్వయంగా
అని హైందవులంతా ఎంతో నిష్టగా నమ్మేటటువంటి పుస్తకం భగవద్గీత. ఆ భగవద్గీతని నా బొంద, అందులో ఏమీ లేదు, ఉమ్, చూస్తేనే ఉమ్మేస్తారు. అసలు ఏ, ఏమనుకుంటున్నాడు ఇతను, నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 50 కోట్లు ఖర్చు పెట్టి 5 భాషలలో ప్రింట్ చేయిస్తే లిటరల్లీ 15 లక్షల పుస్తకాలు పంచారట సార్. 35 లక్షల పుస్తకాలు ఇంకా గూడౌన్లో ఉన్నాయట. గూడౌన్లోట అతనికి అడ్డమైపోయినాయంట సార్. ఉమ్, అడ్డమైపోయినాయంట గూడౌన్లో. నీకు సిగ్గులేని జన్మనిది. అంటే తిరుమల పరిధిలో కూడా కనీసం అక్కడికి నిత్యం కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు సార్. నిజంగా ప్రతి ఒక్కళ్ళకి లైన్‌లో నుంచున్నటువంటి ప్రతి భక్తుడికి కూడా లేదు, ఫ్యామిలీ వైస్‌గా ఒక పుస్తకం ఇస్తూ వచ్చినా ఈ అయిపోతాయి పాటికి అయిపోతాయి అయిపోతాయి గదా! అయిపోతాయి. ఈ పాటికి ఏ ఏ బాధ్యతతో నువ్వున్నావు? ఏ బాధ్యతతో నువ్వు ప్రవర్తిస్తున్నావో, నీకెంత బాధ్యత చాలు. ఉందో, ఉమ్, నీకు ఎంత, నీవు ఎంత చక్కగా విధి విధానాల్ని నువ్వు ముందుకు తీసుకుపోతా ఉన్నావో, నీ నిర్లక్ష్యమే ఇప్పుడు ఉమ్, కనిపిస్తా ఉంది. ఎగ్జాక్ట్లీ. నీకెక్కడ ఆడ మనుషుల్ని తీసుకొని కారుల్లో షికార్లు పోవడాలు, ఖాళీ దొరికినప్పుడల్లా ఫ్లాటుల్లో కూర్చుని సొల్లు కబుర్లు చెప్పడానికి టైం ఉంటుంది కానీ, ధార్మికతని పెంచేటటువంటి ఆలోచన గాని నీకు ఏమాత్రం లేదు అని ఈరోజు నీకు నువ్వే నీ బుద్ధి మొత్తం బయటకు యా, చెప్పుకున్నావు. నువ్వెంత రైట్. వెధవో చెప్పుకున్నావు. మేమెవరం ఎగ్జాక్ట్లీ. అనక్కర్లా. నీ ప్రెస్ మీట్ చూస్తే నేను వెధవని, సన్నాసిని, నేను దేనికి పనికిరాను అని చెప్పని చాలా పర్ఫెక్ట్‌గా నీకు నువ్వే ఒప్పేసుకున్నావు. ఇంకా మళ్ళీ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ మీద పడి ఆడవడం ఎందుకు? మళ్ళీ ఏఐ వీడియోలని, ఇంకోటని. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఎస్‌వీబీసీ ఛానల్‌కి యా, చైర్మన్‌గా చేసిన పృథ్వీరాజ్ గారి ఆడియో లీక్ బయటకొచ్చి ఇబ్బందయితేనే నీ ఛానల్‌లో గగ్గోలు పెడుతుంటే దానికి బాధ్యత వహిస్తూ సార్ ఇమ్మీడియేట్‌లీగా ఆయన్ని రిమూవ్ చేయడం తీస్తారు. జరిగింది. టెర్మినేట్ చేసేశారు వెంటనే. మరి నిన్నేం చేయాలి? ఒక భక్తి ఛానల్‌కి చైర్మన్‌నే బాధ్యతగా ఎక్కడా కూడా హైందవ భక్తులకి ఇబ్బంది కలగకూడదు, వాళ్ళు ఇన్‌కన్వీనియంట్‌గా ఫీల్ అవ్వకూడదు అని ఒక 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 టార్చ్ బేరర్ లాగా ఆయన్ని పక్కకు తీసి నాకు బాధ్యతే ముఖ్యం, నాకు ప్రజలే ముఖ్యం అన్నట్టుగా ఆయన చేస్తే ఈరోజు నువ్వేం చేయాలా? నీ అనుభవం ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటా ఉంటావు. ప్రతోడు 30 ఏళ్ల ఇండస్ట్రీ, 40 ఏళ్ల ఇండస్ట్రీ అనుకుంటూ సొల్లు కబుర్లు చెప్పే వాళ్ళని తప్పితే కరెక్ట్‌గా, నీతిగా, నిజాయితీగా, నిబద్ధతగా ఉండే వాళ్ళని మాత్రం పెట్టవా? వైవి సుబ్బారెడ్డి గారు గాని, భూమన కరుణాకర్ రెడ్డి గారు గాని వాళ్ళిద్దరూ కూడా ఎంత చక్కగా వాళ్ళ టైంలో, ఎంత చక్కగా వాళ్ళ పీరియడ్‌ని ఎంత చక్కగా చేశారు అనేది బిఆర్ రాయుడే చెప్తున్నాడు కదా! ఇప్పుడు జగన్ టైంలో 50 కోట్లు ఖర్చు పెట్టి భగవద్గీత 5 వెర్షన్స్‌లో ప్రింట్ చేయించారు అంటేనే, మా అవును. వాళ్ళు ఎంత బాధ్యతగా ఉన్నారు. వాళ్ళ టైంలో గోశాల ఎంత బాగా నడిపించబడింది. గోవులు చనిపోవు అని ఎవరు అనరు సార్. ఉన్నట్టుండి అన్ని గోవులు అంత ఇబ్బంది పడుతూ బల్క్‌గా చనిపోతాయా? ఆ టైంలో కూడా నువ్వు బాధ్యతగా ఎప్పుడు మాట్లాడలేదే. ఉమ్, సార్ ఇతనైతే అన్‌ఫిట్ అండి. ఓకే, బిఆర్ రైట్. నాయుడు అనేటటువంటి వ్యక్తి రైట్. ధార్మికతకి నష్టం కలిగిస్తున్నాడు. తిరుమల ప్రతిష్టకి నష్టం కలిగిస్తున్నాడు. ఇట్లాంటి రైట్. వ్యక్తిని కంటిన్యూ చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహించబోరు. రైట్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ మేడం. నారా లోకేష్ ఇటీవల రెడ్ బుక్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పేరు రెడ్ బుక్ లో ఉందో లేదో త్వరలో తెలుస్తుంది అంటూ.